హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్ విత్ స్పెషల్ గెస్ట్ అనమాట. ఎస్, ఆల్రెడీ భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటూ మనందరినీ కూడా రవితేజ గారు థియేటర్స్లో పలకరిస్తుంటే వామ్మో వాయ్యో వల్లెంకిలో అంటూ వచ్చిన సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. మిలియన్స్లో వ్యూస్ కూడా వచ్చేసాయి. మరి ఆ సాంగ్ లిరిసిస్ట్ని కూడా మనందరం పరిచయం చేసుకోవాలి కదా. ఎస్, ఆయనే ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో ఈ సంక్రాంతి సందర్భంగా బోలెడన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాము. హాయ్ అండి. హలో అండి. హలో. దేవ్ గారు, ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సేమ్ టు యూ అండి. థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది? మీరు రాసిన సాంగ్ మిలియన్స్లో పోతుంది, ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది. వెరీ వెరీ హ్యాపీ అండి. అంటే న్యూ ఇయర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. అండ్ సినిమా కూడా చాలా ప్లస్ అయింది. మోర్ దాన్ దట్ నాకు చాలా పెద్ద హెల్ప్ అయిందండి. ఎలా ఎలా హెల్ప్ అయింది అనుకోవచ్చు? అంటే నేను మెనీ ఇయర్స్ నుంచి నేను వెయిటింగ్ అది ఒక బ్రేక్ కోసం. ఓకే. సో నేను దానికోసం వెయిట్ చేస్తూ ఉండే. కరెక్ట్ సినిమాలు పాటలు హిట్ పడుతున్నాయి, సినిమాలు వెళ్ళిపోతున్నాయి. అవును. సో రెండు సినిమా అండ్ పాట రెండు కలిసి హిట్ అయ్యింది 2026 స్టార్టింగ్ అనమాట. సో January 13 ఇస్ మెమరబుల్ డే. ఓకే. సో మీకు ఈ 2026తో బ్రేక్ పడింది అనుకోవచ్చు. అంతే అండి, అంతే. ఆల్మోస్ట్ సూపర్ సూపర్. ఇంకా మీరు ఇలాంటివి చాలా సాంగ్స్ రాయాలి, మేము ఎంజాయ్ చేయాలి. తప్పకుండా తప్పకుండా Yes. దేవ్ గారు, సినిమా చూసారా? చూశాను, మార్నింగ్ చూశాను. ఎలా అనిపించింది? నాకు సినిమా చాలా బాగుందండి. ఎవ్రీ క్యారెక్టర్ అనేది ఫన్ ఫిలిం యాక్చువల్గా. ఓకే. లైట్ హార్టెడ్ సినిమా. థియేటర్లోకి వెళ్ళి పాప్కార్న్ తింటూ హ్యాపీగా నవ్వుకుంటూ ఫెస్టివల్కి ఇంటికి వచ్చేయచ్చు. అయితే సినిమాలో రవితేజ గారు బాగా రోస్ట్ అయిపోయారంట, నిజమేనా? ఇద్దరు లేడీస్ మధ్యలో. ఆ ప్లేస్లో రవితేజ సరే కదండి, ఎవరినో రోస్ట్ అయిపోతారు. అవునా? మీరు ఎప్పుడైనా అయ్యారా? నాకు ఆ ఛాన్స్ ఇంకా రాలేదు కాబట్టి నేను రోస్ట్ అవ్వలేదు. నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు కాబట్టి. సో అలాంటి సిచ్యువేషన్ ఎవరికి వచ్చినా, ఈవెన్ రేపు మన లైఫ్లో వచ్చినా వేరే వాళ్ళ లైఫ్లో వచ్చినా రోస్ట్ అవ్వడం గ్యారంటీ. శాండ్విచ్ ఆల్మోస్ట్. సో సినిమాలో అదే ఫన్ జనరేట్ చేసింది సినిమాలో. అయితే ఆ సినిమా లాగానే ఇప్పుడు మనం ఇంకో సినిమా కూడా వచ్చింది కదా, దానివల్ల ఏమైనా కొంచెం మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా, లేదంటే ఆ సినిమా రిలీజ్ అయితే కానీ మనం చెప్పలేం దాని కంటెంట్ ఏంది, అది వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ తీసుకున్నారు, వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ ఏంటని మనకు తెలియదు కదా ఇంకా. సో మేబీ అది తెలిస్తే మేబీ సిమిలరా కాదనేది మనం చెప్పగలం. బట్ ఈ రోజు నేను థియేటర్లో మూసాపేట శశికళలో చూసాను నేను. ఓకే. సో బిఫోర్ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు హిలేరియస్ గా నవ్వుతున్నారు అందరూ. ఈవెన్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీస్ వస్తున్నారు. డే వన్ మార్నింగ్ షో నుంచే ఫ్యామిలీస్ ఎంటర్ అవుతున్నారు థియేటర్లోకి. అంటే ఫెస్టివల్ ని వదిలిపెట్టి థియేటర్లోకి ఫ్యామిలీస్ రావడం అనేది చాలా రోజులు అయిపోయింది. సో అలాంటిది రవితేజ సార్ బిఫోర్ కొంచెం డ్రాబ్యాక్ లో ఉన్న ఈ సినిమాతో టేక్ ఆఫ్ వేరే ఉంది. ఆయన చేసే కామెడీ ఇంత ముందు మనకు తెలుసు, వెంకీ సినిమాలు ఎలా చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా మనం యాజ్ ఎ ఫ్యానే కదా, ఆయన చూసి పెరిగిన కాబట్టి. అంటే రవితేజ గారికి హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేదు, ఆయన అలా దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో ఈ సినిమాతో ఆయన కూడా నిజంగా బ్రేక్ పడిందని చెప్పొచ్చు మళ్ళీ చాలా రోజుల తర్వాత. అండ్ మీరు రాసిన సాంగ్ మీరు థియేటర్స్ లో చూస్తున్నప్పుడు ఎస్పెషలీ ఆ సాంగ్ కి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు రీసెంట్ డేస్ లో. ఎక్కడ చూసినా కూడా ఇన్స్టాలో చూసినా యూట్యూబ్ లో చూసినా ట్రెండింగ్ లో ఉంది సాంగ్. సో ఎలా అనిపించింది, ఆ వైబ్ ఎలా అనిపించింది మీకు థియేటర్ లో ఎక్స్పీరియన్స్? అంటే ఇది నేను యాక్చువల్గా ఈ పాట రాస్తున్నప్పుడు ఏదైతే నాకైతే భీమ్స్ గారు నమ్మి నాకు ఈ పాట ఇచ్చినప్పుడే సంథింగ్ ఏదో మ్యాజిక్ ఉంది సాంగ్ లో. ఎప్పుడు కూడా ఫోక్ బీట్ అనేది, ఫోక్ కనుక మెలోడీ, ఫోక్ పాటలో ఒక మెలోడీ కంటెంట్ ఉంటే అది ఖచ్చితంగా రీచ్ అవుట్ అవుతుంది అనేది ఒకటి ఉంది. సో దీంట్లో ఎక్కడైతే వామ్మో వాయు అనే ఒక వర్డ్ వస్తున్నప్పుడు అక్కడ ఏదో మెలోడీ ఉంది పాట. అండ్ బీట్ అనేది బేసిక్ బీట్ అనమాట. ఎవరైనా చిన్న ఫుట్ ట్యాపింగ్ బీట్ లాగా ఉంటది. సో అది రాస్తున్నప్పుడు దగ్గర 8-9 వర్షన్స్ రాశానండి దీనికి. ఎన్ని డేస్ పట్టింది రాయడానికి? నేను ఆల్మోస్ట్ ఒక 10 days పట్టింది. 10 days లో రాసేసారు? అంటే బిఫోర్ రాసాము, అంటే ఇంకా ఎర్లీగానే రాశాను. బట్ దాన్ని ఫైనల్ చేయడానికి నాకు 10 days పట్టింది. సో 8-9 వర్షన్స్ భీమ్స్ గారు కరెక్షన్ చెప్పడము, డైరెక్టర్ గారు కరెక్షన్ చెప్పడము. అంటే ఆ 7-8 వర్షన్స్ లో నుంచి బెస్ట్ వర్షన్స్ తీసుకురావడానికి టైం పట్టింది అనమాట. సో దానికి అంతే తప్ప రాయడం చాలా స్పీడ్ గానే రాశాను. సో అలవాటు ఉన్న పనే కాబట్టి తొందరగా అయిపోయింది అంటారా? అలవాటు అని కాదు, వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్, భీమ్స్ గారు ఇచ్చిన ఇన్పుట్ అవ్వచ్చు, డైరెక్టర్ గారు చెప్పిన ఇది అవ్వచ్చు, సాంగ్ సిచ్యువేషన్ ఇవ్వచ్చు. అంటే మనం దాన్ని రాసే విధానం కూడా ఎలా రాసామంటే డిఫరెంట్ గా రాసాం. ఇప్పుడు ఊళ్ళల్లో మనకు మా అమ్మలక్కలు ఏం చేస్తారంటే ఎవరైనా తిట్టాలంటే డైరెక్ట్ తిట్టరు. ఈ కోళ్ళ మీదో కుక్కల మీదో లేకుంటే అవతల వెళ్ళే దారుల మీదో ఏదో ఐటమ్ ని బేస్ చేసుకొని తిడతారు జనరల్ గా. సో ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఒక హీరోని తిట్టాలంటే అలాంటి లాంగ్వేజ్ ఏముంటది, అది కూడా సింప్లిఫైగా అలా తీసుకున్నప్పుడు ఆ స్కీమ్ తీసుకోవడానికి టైం పట్టింది, రాయడానికి కాదు. అంటే ఎలా తిట్టుకోవచ్చు, ఒకళ్ళు ఎలా ఒకళ్ళు గెలి చేసుకోవచ్చు అనే ఆ స్కీమ్ ఉంటది కదా, ఆ స్కీమ్ తీసుకోవడానికి టైం పట్టింది.
ఓకే. అంతే అంతే. సో ఇప్పుడు స్క్రీన్ మీద చూసాక భీమ్స్ గారి రియాక్షన్ ఎలా ఉంది? మీకు ఎలాంటి అప్రిసియేషన్ అందింది ఈ పాట మోర్ దెన్ గురించి? దట్ ఆయన ఆ పాట సక్సెస్ ఎంత హిట్ అయిందో అది నాకు రావడం అనేది అతను భీమ్స్ గారు మోర్ హ్యాపీగా ఫీల్ అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే లేదురా నీకు హిట్ పాట ఇస్తా అని చెప్పాను కదా, ఇగో ఇచ్చాను తీసుకో అన్నట్టుగా. ఇప్పుడు ఆయన ఆయన హ్యాపీ. సో అంటే ఆయన హ్యాపీ. నాకు అది హ్యాపీ అనిపించింది. అంటే ఆయన హిట్ కొట్టేశారని అక్కడ లేరు ఆయన. హ్మ్. నీకు హిట్ ఇస్తా అని చెప్పా కదా, సో వామ్మో వాయి ఇచ్చాను హ్యాపీ ఓకే. అన్నాడు అనమాట. ఓహ్! సో ఇప్పటి నుంచి నీ దారి నువ్వు వెతుక్కో, సో నీ పనులు నువ్వు చూసుకో, ఇంకా ఇకపై నుంచి ఇంకా ఇంకా గట్టిగా ప్రయత్నించు, ఇంకా బలంగా రాయి, ఇంకా బాగా రాయి, ఇంకా విస్తృతంగా రాయి. సో ఇప్పుడు నీకు ఇది ఒక బెంచ్ మార్క్ అయింది కాబట్టి, ఆఫ్ సో ఈ కోర్స్. ఈ సాంగ్ అనేది ఒక మనకు విజిటింగ్ కార్డ్ లాంటిది ఇప్పుడు. మీరు మాస్ మహారాజాకే సాంగ్ రాసారంటే మీకు ఇంకా ముందు ముందు కొంచెం ఈజీ అయిపోతుంటుంది. అంటే అవతల ఆ. రిసీవింగ్ అనేది ఉంటదండి. అవును. అవును అంతే, వేరే ఎలా ఉండింది? అంటే రవి గారితో ఆ సెట్‌లో గాని, ఆ వైబ్ ఎలా ఉంటుంది ఆయనతో? ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు కూడా ఒక సాంగ్ రాస్తున్నారంటే ఖచ్చితంగా ఆయన్ని అప్రోచ్ అవ్వడం, ఆయనతో మింగిల్ అవ్వడం జరుగుతుంటుంది. అవును అవును. సో ఆ టైంలో హీరోయిన్స్‌తో గాని, రవి గారితో గాని ఎలా అనిపించేది సెట్‌లో? యాక్చువల్గా మాస్ జాతరలో పాట రాశాను నేను సార్కి. ఓహ్! అవునా? ఓకే. మాస్ జాతరలో హుడియో హుడియో అని ఒక సాంగ్ ఆ! ఉంటుందండి. ఆ సాంగ్ రాశాను నేను. ఓకే. అది సార్కి చాలా ఇష్టమైన పాట. సెట్లో ఒకసారి భీమ్స్ గారు తీసుకెళ్ళి పరిచయం చేశారు. ఆ! సో సార్ ఇలా ఈ అబ్బాయి రాస్తున్నాడు సార్ అంటే, సూపర్. సార్ సార్ ఎట్లా అంటే జనరల్గా ఎవరైనా ఓకేనా అన్నట్టు క్రాస్ చెక్ చేసుకో ఒకసారి అన్నట్టు ఉంటుంది కదా. ఓకే. బట్ సార్కి ఏమో కొత్త టాలెంట్ ఎవరైనా ఉన్నా ఎంకరేజ్ చేద్దామనే థాట్ మైండ్లో రన్ అవుతుందేమో తెలియదు కానీ అవును. నో అనే మాట లేదు అసలు. సో ట్రై చేయి, ఎవరైనా ట్రై చేయడమే, నచ్చితే తీసేసుకో, నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావా తీసుకో అన్నట్టు. ఆ! సో దాంట్లో పాట వర్కౌట్ అయింది, సినిమా సరిగా వర్కౌట్ అయ్యేసరికి అది బయటికి అంత ఇదవ్వాల. ఓకే. సో ఇప్పుడు సార్ని నేను సార్ విన్నారు, భీమ్స్ గారు పాడి వినిపించినప్పుడు విన్నారు. అండ్ నేను సెట్లో వెళ్ళాను, సార్ని కలవాలి, సార్ షూట్ డాన్స్ చేస్తున్నారు. ఓకే. ఆ సెట్లో ఆ సౌండ్కి ఒక 200 మంది డాన్స్ చేస్తుంటే, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తుంటే ఆ హై ఎలా ఉంటుంది అసలు, అవును. నెక్స్ట్ లెవెల్ ఉంది హై అసలు. ఓకే. అప్పుడే అనుకున్నా ఈ పాట బ్లాక్ బస్టర్ అని. అండ్ డైరెక్టర్ గారి ఫేవరెట్ సాంగ్ ఇది. ఓహ్! సూపర్. సో నన్ను అరే జాగ్రత్త రాయి, ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఇది ఫేవరెట్ సాంగ్ అయిపోయింది. ఆయన ఎక్కడ చూడు ఆయనే కనిపిస్తున్నారు. ఆయనే డాన్స్ చేస్తున్నారు. ఆయనే డాన్స్ ఆయన సగం చేస్తున్నారు. సగం మిలియన్ వ్యూస్ కి సరే రీజన్. రీజన్ కదా అసలు నిజంగా. నేను ఫస్ట్ టైం చూసినప్పుడైతే అసలు ఎంత నవ్వుకున్నానంటే, ఆ! అండ్ అంత జాయ్. సినిమా కూడా అలానే ఉంది. అవును. ఆ, సో ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. మంచి సాంగ్ రాసారు. మంచి హిట్ కొట్టారు. అవును. మరి ఆ సాంగ్ మీరు పాడకపోతే ఎలా? తప్పకుండా మా వ్యూవర్స్ కోసం పాడాలి. యా షూర్. ముద్దు ముచ్చటంత పాయే, మూతి పళ్ళు రాలిపాయే, వహమ్మో వాయ్యో వల్లెంకలో, నేనేం సెద్దు సొల్లెంకలో, అరే వహమ్మో వాయ్యో వల్లెంకలో, నేనేం సెద్దు సొల్లెంకలో, ఇల్లు బాయే ఒళ్ళు బాయే, ఓ ఓ రామ రామ రామ, రామ. ఆ లచ్చుగా నీ ఎచ్చులు బాయే, ఓ ఓ రామ రామ రామ, రామ. సిమ్ము బాయే సెల్లు బాయే, గీ పొట్టిదాని లవ్వు పాయే, వామ్మో వాయ్యో వల్లెంకలో, నేనేం సేదు సొల్లెంకలో, అరే వామ్మో వాయ్యో ఏం వంకలో, మాటే వినరు ఈ జింకలో. సూపర్ అండి. సూపర్. సీరియస్లీ సాంగ్ నిజంగా అంటే చాలా రీచ్ అయింది అందరికీ. ఇప్పుడున్న యూత్‌కి కానీ, ఫ్యామిలీ ఆడియన్స్‌కి గానీ అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉందన్నమాట అవును సాంగ్. అవును అవును. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఎక్కడి నుండి అసలు మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? నాది ఖమ్మం డిస్ట్రిక్ట్ అండి. ఓకే. ఖమ్మం పక్కన ఇల్లందు. ఆ! సో బొగ్గు సింగరేణి ఐడియా ఉంది ఆ! కదా, ఐడియా ఆ ఉంది. బ్యాక్ డ్రాప్ లో. సో ఓకే. బొగ్గు పుట్టిందే సింగరేణి అనమాట. అవును. సో అవును. అక్కడ నుంచి పక్కన ఒక విలేజ్ అండి, భాగ్యనగర్ అని. అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. హ్మ్. హ్మ్. ఆ చిన్న ఏజెన్సీ ఏరియా అండి మాది. ఓకే. అక్కడ నుంచి నా ప్రాపర్ అక్కడే. ఓకే. అమ్మ, నాన్న ఏం మా చేస్తుంటారు? ఫాదర్ సింగరేణి ఎంప్లాయ్, రిటైర్డ్, ఇప్పుడు ఫార్మర్ చేస్తున్నారు. మా ఆహా! మదర్ హోమ్ మేకరే. ఓకే. సో వాళ్ళ చిన్న ప్రపంచం. ఓకే. అయితే బేసిక్‌గా ఫాదర్ ఆ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు మనల్ని గూడా అటువైపే తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంటారు అవును గదా! అవును అవును. మీరెలా ఇలా మోల్డ్ ఆ, అయ్యారనొచ్చో, టర్న్ అయ్యారనొచ్చో ఎలా? ఇక్కడికి రావాలంటే అసలు మన ప్రపంచం కాదు ఇది. ఓపెన్ అవును. చెప్పాలంటే అసలు ఇది అవును. కాదు. నేను అక్కడే స్కూలింగ్ అంతా నేను ఎక్కడే చేశాను. ఎంసీఏ చేయడానికి హైదరాబాద్కి వచ్చాను నేను. ఓకే. సో అది కూడా నాకు ఇక్కడికి వచ్చి చదువుకోవడం అంటే చాలా పెద్ద విషయం. హ్మ్. కానీ ఇక్కడికి వచ్చాక ఏమైందంటే, చిన్నప్పటి నుంచి స్కూళ్ళల్లో ఆ! ఈ సాంగ్స్, పేరడీ సాంగ్స్, ఇప్పుడు చంద్రబోస్ సార్ అవును. అవును. రాసిన ఆ! పడ్డానండి ప్రేమలో ప్రేమలో మరి మరి పాటని పేరడీ పాడేవాడిని నేను. ఆహా! ఆ, పేరడీ కూడా చేస్తుంటారైతే. స్కూల్లో పాడేవాడిని. ఓహ్! నైస్. అక్కడ నుంచి మొదలైంది ఇది. ఓకే. చంద్రబోస్ సార్ మైండ్లో ఈ పాట రావడము, తర్వాత ఇంకొన్ని సాంగ్స్ ఉన్నాయి చంద్రబోస్ సార్. ఆయన పాటలు వింటుంటే నేను కూడా కవిత్వం రాయడం మొదలుపెట్టాను. హ్మ్. అది ఎలాగో మన ఫైనాన్షియల్ బ్యాక్ కరెక్ట్ లేదు కాబట్టి అది ముందు ఫ్రంట్ రోకి రాలా. అవును. ఎప్పుడు అవును. మన లోపల ఉండేది.
సో ఎంసీఏకి డిగ్రీ ఫైనల్ ఇయర్లో నేను ఎంసీఏ కోచింగ్ వచ్చినప్పుడు ఎన్నాళ్ళిలా అని ఒక ఆల్బమ్ రాశాను. ఓకే. దాంట్లో ఒక సాంగ్ 6 పాటలు నేనే రాశాను. హుహు. అది ఫ్రెండ్స్ కలిసి చేసాం మేము. ఓకే. చేసి పాటలు చాలా బాగా వచ్చాయి. ఆదిత్య మ్యూజిక్ కాచిగూడలో అక్కడ అవును. వెతికి వాళ్ళ ఆఫీస్ ముందు వెయిట్ చేసి కొన్ని రోజుల తర్వాత లోపల పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళి పాట వినిపించాం. ఓహ్! వాళ్ళు షాక్ అయ్యారు. ఆహా! షాక్ అయ్యి మా దగ్గర తీసుకొని 2000 సీడీలు ప్రింట్ చేశారు. ఓకే. దాంట్లో ఒక పాట బ్లాక్ బస్టర్ అయిందండి. ఆ పాట మార్చిందని మొత్తం. నేను జాబ్ చేయడానికి వెళ్ళిపోయినా. హ్మ్. మానేసి గవర్నమెంట్ జాబ్ గ్రూప్స్ ప్రిపేర్ అవ్వడానికి వచ్చాను. అక్కడి నుంచి అవ్వట్లా ఇంకా. హ్మ్. అది మేబీ ఆ పాట ఎక్కడికెళ్ళినా నువ్వు రాసావా అంటే దాంట్లో కిక్ ఎక్కడో వెతకడం మొదలుపెట్టా. ఓకే. సో ఇదేదో బావుంది. ఇదేదో ఏదో హాంట్ చేస్తుంది, ఏంటి ఇది అవును. నన్ను స్టేబుల్గా ఉంచట్లేదు, మేబీ ట్రై చేయాలా ఏంటని అన్ని సైడ్ పెట్టి ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో రియల్ స్ట్రగుల్ స్టార్ట్స్. ఓకే. అక్కడ నుంచి మొదలైంది గేమ్. కదా! చాలా స్ట్రగుల్స్ చూసుంటారు. రాయడం అంటే అది మాటలు కాదు. ఎందుకంటే మనం ఒకటి చూసి అక్కడే వదిలేయడం వేరు. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని, అవునండి. దాన్ని హార్ట్‌కి తీసుకొని మీరు రాయాలి ఆ సిట్యుయేషన్‌ని. అవును. అండ్ మనది కానీ మన సోల్లోకి మనం ఎంటర్ అవును. అవ్వాలి. ఎంటర్ అవ్వాలి. అవును. అండ్ మరి పేరెంట్స్ దగ్గర నుండి ఎలా ఉంటుండే? అంటే ఏంటి చదువుకున్నావు చక్కగా జాబ్ చెయ్యి. నేను ఐటీ వదిలేసి వచ్చాను. కరెక్ట్‌గా అంటే సాడ్ థింగ్ ఏందంటే నేను కరెక్ట్ జాబ్ వదిలేసే టైంకి మా ఫాదర్ రిటైర్ అయ్యారు. ఓహ్! ఓకే. సో అది ఆ టైంకి మనకున్న ఏజ్ టెంపర్‌కి అది అర్థం కాలే యాక్చువల్లీ. ఎంత అర్థం ఇంపాక్ట్ అవ్వదు. చేస్తది ఇంట్లో అని. హ్మ్. అంటే హ్మ్. వచ్చే ఇన్‌కమ్ ఆగిపోతుంది. అవును. నేను ఇవ్వాల్సిన ఇన్‌కమ్ నేను మానేసి వచ్చేసాను. ఎప్ జాబ్ కోసం బెటర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. 3 ఇయర్స్ ఇండస్ట్రీలో తిరుగుతుండేవాడిని. ఓకే. సో తర్వాత వాళ్ళకి తెలిసింది. కానీ నేను దాచలేకపోయాను. హ్మ్. బట్ మెనీ సార్లు చెప్పారు. చాలా సార్లు చెప్పినా మనం ఏందంటే ఒక చిన్న మొండితనమో ఏదో తెలియని ఏదో సాధించకపోతే ఎట్లా స్కూల్ నుంచి నేను అది ఉండే ఏదన్నా అనుకుంటే దాన్ని చేయాలి అని. ఓహ్! సో సూపర్. అది మైండ్‌లో ఉండడం వల్ల తెలియదు. ఇక్కడ ఎన్ని స్ట్రగుల్స్ అవుతున్నా ఇక్కడే తిరిగాను తప్ప ఇక్కడ నుంచి బయటికెళ్ళి వేరే ప్రయత్నాలు చేయడానికి మొదలుపెట్టలే. ఇక్కడ ఎదగడానికి ఆర్టికల్స్ రాసేవాడిని నేను ఓకే. వెబ్‌సైట్స్‌కి. ఆ! సో సాంగ్స్ రాస్తూ ఉండేవాడిని. నేను ఓకే. స్క్రిప్ట్ రైటర్‌ని కూడా. యాహ్! విన్నాను. ఆ! మీరు స్క్రిప్ట్ రైటర్ అని మంచి మూవీస్‌కి కూడా మీరు రాసారు. అవునండి. 'బ్యూటీ' అనే సినిమా రీసెంట్ నాది. నేను స్క్రిప్ట్ రైట్ అవును. చేశాను. అండ్ 'పేపర్ బాయ్', 'హలో అండ్ గురు 'హలో గురు ప్రేమ ప్రేమ కోసం' కోసమే' స్క్రిప్ట్ ఇలా డిపార్ట్మెంట్‌లో చాలా పనిచేశాను. సినిమాలకు రాసారు కదా! సో అలా వాళ్ళకు తర్వాత అంటే వాళ్ళ పెయిన్ నెక్స్ట్ లెవెల్. బట్ మనం ఇక్కడ ఈ సినిమా మీకు తెలిసే ఉంటది. అవును. సినిమాలోకి ఒకసారి ఎంటర్ అయ్యామంటే వెనక్కి మనం వెళ్ళలేం మనం. ఏ ప్రపంచంలో ఎక్కడున్నా మనసు ఇక్కడ తిరుగుతూ ఉంటది. అవును. సో నాకేంటంటే నచ్చిన చోట అది ఎంత కష్టమైన నిలబడడం నాకు ఇష్టం. ఓకే. నేను అది మనిషి అయినా డబ్బున్నోడితో కాదు. వాడు ప్రేమగా ఉంటే పేదోడైనా, లేదంటే వాడి క్యారెక్టర్ బాగుంటే వాడు ఎట్లాంటోడైనా వెనక ముందు అట్లా కాకుండా నేను అలా చూజ్ చేసుకుంటాను నా దారిని. ఓకే. సో అలాంటి వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతా. నైస్. ఫేక్ పీపుల్ మధ్యలో ఉండడానికి ఇష్టపడను. జెన్యూన్గా సరదాగా నవ్వుతూ ఎవరైతే ఉంటారో ఆ! ప్రొటెక్ట్ చేయడానికి ఇష్టపడతా, ప్రేమించడానికి ఇష్టపడతా. అలాగే నేను అంటే ఒకటే ఏమనుకున్నానంటే స్ట్రగుల్ అంటే వెళ్ళిపోదామని చాలాసార్లు అనిపిస్తున్నా. ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటా. అదే లాస్ట్ ఇంకా ఇటు రాకూడదు అనుకుంటాం. ఆ! దిగాక మార్నింగ్ కాల్ ఎవరిదో ఫ్రెండ్ వస్తది. మళ్ళీ సేమ్ మీటింగ్స్ అవే సీట్. కానీ ఎప్పుడు ఓకే. అనుకున్నా డిసైడ్ అయ్యా ఇంకా ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడే డూ ఆర్ డై ఏదో ఒకటి ఓకే. చేసి వెళ్ళిపోదాం కానీ బాగా టైం పట్టింది. ఎక్కువ టైం పట్టేస్తుంది. మరి పేరెంట్స్ ఎలా? అంటే వాళ్ళు ఒప్పుకున్నారా ఫైనల్‌గా? అంటే మా పేరెంట్స్ ఎలా అంటే అండి వాళ్ళు చెప్పనంత వరకు ప్రేమతో చెప్పారు. హ్మ్. ఇప్పుడు అతని హ్యాపీనెస్ అక్కడ ఉందని వెతుక్కున్నప్పుడు వదిలేశారు ఇంకా. అంతే అంటే మా ఇంకా. ఫాదర్ ఏమంటారంటే ఇప్పుడు ఎలా అంటే మా మదర్ యాజ్ ఎ మదర్గా ఈడు ఇంత స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం ఏముంది, చదువుకున్నాడు కదా అవును. అనేది వాళ్ళకి అవును. ఉంది. కానీ మా ఫాదర్ ఎట్లా అంటే ఎక్కడికి వెళ్ళినా ఎదుటోడికి హామ్ చేయని పని, ఎదుటోడికి ఇబ్బంది పెట్టిన పని, ఎదురు కూడా చేయి చాపకుండా బతికే పని ఏదైనా ఉంటే ఓకే. అది ఏ పనైనా ఓకే. ఆ! ఇప్పుడు నేను ఎంసీఏ వరకు చదివించాను, దాని నుంచి జాబ్ చేయాలని రూల్ ఏం లేదు. అవును. ఎందుకంటే వాళ్ళు ఎవరి మనీ మీద వాళ్ళు డిపెండ్ అవ్వాల. ఏ కొడుకు డబ్బు మీద కూడా డిపెండ్ అవ్వలే వాళ్ళు. బట్ ఒకటి వాళ్ళకి హోప్ ఏంటంటే అంటే మన క్యారెక్టర్ని చెక్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు డైల్యూట్ అయ్యాడా లేదా, ఓకే. అలానే ఉన్నాడా, కంటెంట్ ఉందా లేదా, అది వాళ్ళకి ఎప్పుడు ఉండేది. సో అదొక నమ్మకం ఉండదేమో. ఓకే. ఇక్కడ రీచ్ అవ్వడానికి మాత్రం నేను ఎంత స్ట్రగుల్ పడ్డానో అంతకంటే మానసికంగా వాళ్ళు వాళ్ళు ఇంకా ఎక్కువ ఎక్కువగా ఇబ్బంది తీసుకున్నారు. పడ్డారు. ఓకే. ఎందుకంటే మనకి ఇక్కడ ఎవరు తెలియదు యాక్చువల్గా. మనకి ఇండస్ట్రీలో ఎవరు తెలియదు. సో తెలియనప్పుడు ఏంటంటే అందరికీ సార్ అని పరిచయం చేసుకొని ఎన్నాళ్ళు ఆల్బమ్ ఒక పాట అన్నాను కదా, అది అవునవును. ఎవ్రీ టేబుల్ మీదకి వెళ్ళి పాడేవాడిని నేను. హ్మ్. ఉమ్. ఎలా అనిపిచ్చేది అప్పుడు? వాళ్ళు అసలు ఇది నువ్వు యాక్సెప్ట్ చేసేవాళ్ళా? అంటే ఎదురుగా ఉన్నవాళ్ళు? ఆ పాట వాళ్ళు యాక్చువల్గా అదే జరిగిందండి. ఆ ఎంకరేజ్మెంట్ అనేది తీసుకెళ్ళింది కానీ అవకాశం రాలేదు నాకు.
సో దానివల్ల ఏంటి అందరు బాగున్నారు కొన్నిసార్లు వచ్చినా రాసింది మీరు అనేది బయటకు తెలియదు. తెలియదు. అంటే వాళ్ళు నేను పాడేటప్పుడు నమ్మేటోళ్ళు. కానీ దాని తాలూకా తర్వాత ఆఫర్ రావడం అనేది ఇబ్బంది ఉండే. అవును, అది లేట్ అవుతుండే. అవును. లేట్ అంటే లేటు, మళ్ళీ దానికి పరిచయాలు, స్ట్రగుల్స్ అని ఏదో అప్పుడప్పుడు ఒక పాట వచ్చేది, అది హిట్ అవ్వకపోవడము. సో ఇలా తర్వాత నేను మళ్ళీ రైటింగ్స్లో ఉండేవాడిని. ఓకే. సో నేను పాట రాయడానికి వచ్చాను. అంటే నేను సినిమా రైటింగ్ కోసం వచ్చా. ఇది స్క్రిప్ట్ రైటర్, డైలాగ్ రైటర్గా, Okay. స్టోరీ రైటర్గా ఓకే. నేను ఈ ప్రయత్నాల్లో వచ్చాను. బట్ ఈ దారి వెతుక్కోవాలంటే నాకు వచ్చిన దారి పాట రాయడం. ఓకే. సో సినిమా కథ రాస్తాను అంటే వాడు నమ్మడు, ఒక పాట రాస్తానంటే నమ్ముతారు కనీసం. నమ్ముతారు. అందుకే ఆ పాట అనే దాన్ని నేను హైలైట్ చేసుకుంటూ వచ్చేవాడిని. సో ఫైనల్ గా ఇక్కడి వరకు వచ్చారు. ఇప్పుడు ఇంత పెద్ద సినిమాలో మీకు ఆపర్చునిటీ వచ్చింది. దీని తర్వాత పేరెంట్స్ రియాక్షన్ ఏంటి మరి? ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. బట్ ఒక విషయం ఏంటంటే జెన్యున్ గా ఆ, దాని తాలూకు ఇంపాక్ట్ తెలియదు వాళ్ళకి. యాక్చువల్గా ఆ, ఈ పాట ఇంత ఇంత హిట్ అయింది కదా, దీనివల్ల వీడికి ఏమొచ్చింది, ఈ సినిమాల్లో ఎంత పేరు వచ్చింది, ఎక్కడ నిలబడ్డాడు అనేది వాళ్ళకి తెలియదండి. ఓకే. వాళ్ళ సినిమా చూసే 25 ఏళ్ళు అవుతుంది. అవునా? ఓ, అంటే మాకు సినిమా థియేటర్ 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఓ, ఓకే. సో వాళ్ళు సినిమా చూసే 25 ఏళ్ళు అయింది. సినిమా తాలూకు ఇంపార్టెన్స్ తెలియదు వాళ్ళకి. సినిమా అనేది ఏం పెడుతుంది అని తెలియదు. అవును. కాకపోతే వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు కదా, అవి అది తెలుస్తుంది వాళ్ళకి అంతే. అవును. ఇలా టీవీలో చూసాం, మన ప్రీలీజ్ ఫంక్షన్లో నేను మాట్లాడింది, లేకుంటే మీ ఎవరు రాశారని ఎవరో చెప్తుంటే, ఎవరో మాట్లాడుతుంటే, ఆ ఇంపాక్ట్ తెలుసు తప్ప ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్న విషయం కానీ, లేదంటే ఆ పాట అక్కడ హిట్ అయినప్పుడు రవితేజ సార్ వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తున్న విషయం, దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలియదు వాళ్ళు. తెలీదు. అంటే తెలియకపోవడం ఇంపార్టెన్స్ ఏంటంటే అంత సినిమా నాలెడ్జ్ లేని ప్రపంచం. లేదు. ఓకే. సో కాబట్టి వాళ్ళ హ్యాపీనెస్ ఏంటంటే, నేను ఫోన్ చేసినప్పుడు హ్యాపీగా మాట్లాడాను అనుకోండి, ఆ, సో సంథింగ్ ఏదో జరిగింది, అతనికి హ్యాపీనెస్ ఇచ్చే విషయం ఏదో జరిగింది. ఆ, ఒక 2 డేస్ ఫోన్ రాలేదంటే అనుకున్నది ఏదో జరగట్లేదు, ఓకే. తిన్నామా పడుకో, ఇది ఈ టాపికే ఉంటుంది తప్ప సినిమా మనకు మీకు తెలియదు విలేజ్లలో ఎలా ఉంటుంది, సినిమా అవును, ప్రపంచం అవును. వేరే దూరం. అవును, దూరంగా అంటారు. అలాంటి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి. సో ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. అంటే వచ్చి చెప్పేటోళ్ళు టీవీ ఫోన్లో వెళ్ళి, మా ఇంటి దగ్గర ఎవరు ఉండరు, మా బ్రదర్స్ అందరు అక్కడ వేరే వాళ్ళు ఉంటారు, ఆహా, ఓకే. విలేజ్ లెవెల్లో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇవన్నీ చూపిస్తే తెలుస్తుంది. హ్యాపీ ఫీల్ అవుతారు. కాల్ చేస్తారు వెంటనే. ఫోన్ చేస్తారు, చూసాము. నెంబర్ ఏదో ఉంటది, ఒకటి నెంబర్ ప్లస్ చేస్తే నాకు వస్తుంది కాల్. ఆ, ఒకళ్ళకి చెప్పి ఇంకోళ్ళకి చేస్తూ ఉంటారు, ఇంకోళ్ళకి చెప్పి నాకు చేస్తూ ఉంటారు. సో ఓకే. ఇలా రకరకాలుగా ఉంటుంది. వేరే వాళ్ళకి ఎవరు కలిస్తే వాళ్ళకి ఫోన్ చేసి నాకు ఫోన్ చేయమని చెప్తే నేను మళ్ళీ నాకు ఫోన్ చేసి మళ్ళీ కాల్ బ్యాక్ చేయాలి నేను. ఆహా, మీరు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతారు. అలా ఉంటుంది. సూపర్, సూపర్. అయితే ఎంతమంది సిబ్లింగ్స్? ఎంతమంది? మేము నలుగురు అన్నదమ్ములు, ఒక సిస్టర్. అందరికీ మ్యారేజ్ అయిపోయింది? లేదు, ముగ్గురికి అయిపోయింది, ఇద్దరం ఉన్నాం ఇంకా. ఇద్దరు ఉన్నారు. మరి ఇంట్లో పేరెంట్స్ ఫోర్స్ చేయట్లేరా? చేస్తున్నారు, అది జరుగుతుంది వేట. అది జరుగుతుంది. ఆ, బట్ సిచ్యువేషన్స్ అన్ని తెలిసింది, అవును. సెట్ అవ్వాలి. అన్ని సెట్ అయ్యాక ఆ తర్వాత చూద్దాం అనుకుంటున్నారు. మనం కూడా ఇప్పుడిప్పుడే కొద్దిగా సెటిల్ అవునవును. కూల్ డౌన్ అవుతున్నాం కాబట్టి, ఇకపైన ఎలా ఉంటుంది ఇయర్ అనేది ఒకసారి చూసుకొని, ఒక 2 months అసలు ఏం జరుగుతుందని ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని ఓకే, మనం కూడా ముందడుగు వేస్తే అప్పుడు దాన్ని బట్టి. ఓకే. అయితే పండగ కాబట్టి సంక్రాంతి పండగ ఎలా చేసుకునే వాళ్ళు మీ చిన్నప్పుడు? సంక్రాంతి కొంచెం పర్లేదు. అంటే ఇంట్లో పిండి వంటలు చేస్తారు కదా, అది మోర్ ఎగ్జైటింగ్ ఉండే మాకు. ఓకే. మా దగ్గర మా విలేజ్ లో దసరా హైలైట్ పండుగ అండి మాకు. ఆహా, దసరా ఓకే. ఎందుకంటే కోటమైసమ్మ జాతర అని ఉంటది మ్మ్హ్మ్. ఇల్లందు పక్కన. అవునా? ఓకే. అంటే ఒక 3 days లో 5 lakhs పీపుల్స్ వస్తారు అక్కడ. మ్మ్. డే అండ్ నైట్ జాతర జరుగుతుంది. అది మాకు Super. బిగ్గెస్ట్ ఫెస్టివల్. ఓ, సంక్రాంతికి ఏంటంటే కైట్ ఇది చేయడము, మ్మ్. బాగా ఎగరేసే వాళ్ళ హాలిడేస్ kites? కైట్ ఎగిరేయడము ఆ, అండ్ పిండి వంటలు తినడము. ఆ, మేము ఎవరింటే ఇళ్ళకు మా మామయ్యలు మాకు 1 kilometer దూరంలోనే ఉంటారు. సో చుట్టాలు వెళ్ళడాలు లాంటివి ఏమి ఉండవు. ఆ, పొద్దున వెళ్ళి సాయంత్రం రావడమే. ఓకే. సో వాళ్ళు మా ఇంటికి రావాలన్నా మేము ఇంటికి వెళ్ళాలన్నా 5 minutes. ఆ, కాబట్టి పండక్కి విలేజ్లోకి వెళ్ళడం, చుట్టాల ఇంటికి వెళ్ళడం ఉండదు. అలా ఏముండదు ఇంకా. ఉండదు. వాళ్ళు రావడం, మేము రావడం, కైట్ ఎరగడం, లేకుంటే ఇలాంటి గోల్ ఎక్కువ ఉండే చిన్నప్పటి నుంచి. నేను ఇది అల్లరి సో బాగా 5 members కాబట్టి ఇంకా ఎక్కువ హడావిడి ఉండేది. హడావుడి ఉండే. మా కజిన్స్, మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ. ఆహా, ఓకే. మా మదర్ సైడ్ వాళ్ళు మా ఓకే. ఇంటికి అందరు రావడం, కూర్చోవడం, మ్మ్. అది హంగమ్మ హ్యాపీ. ఇప్పుడు ఎలా ఉంది సంక్రాంతి పండుగ? చిన్నప్పుడు అలా ఉండేది, ఇప్పుడు ఏంటి ఇప్పుడు అసలు? ఇప్పుడు ఎలా ఉందంటే కొంచెం సెటిల్, అంటే కూల్ అయిపోయింది. దాని తాలూకా ఎక్సైట్మెంట్ పోయింది. ఆ, పండగ అంటే పండగ ఎక్సైట్మెంట్ అంటే పోయింది. నేను చాలా సంక్రాంతి ఇంటికి వెళ్ళని రోజులు ఉన్నాయి. మ్మ్. ఇక్కడికి వచ్చాక, ఈ ఫీల్డ్కి వచ్చాక. సో మా ఇంట్లో వాళ్ళు పండగ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు మా తమ్ముడితో పాటు నాకు ఈ పిండి వంటలు అవి పంపించడం, అవన్నీ చేసిన రోజులు ఉన్నాయి. మన ఇంటికి మన దొంగల ఇంటికి వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఎవడు తెలియకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన రోజులు ఉన్నాయి. సో అవన్నీ ఈ లాస్ట్ 11 years నుంచి ట్రావెల్ 11-12 years అయిందండి నేను వచ్చి.
సో చాలా జరిగినాయి యాక్చువల్గా. సో ఇప్పుడు మాత్రం వెళ్తున్నా హ్యాపీగానే. ఓకే. నాకు నేను యాక్చువల్గా రీసెంట్ టైంలో నేను కొంచెం లో ఫేజ్లో ఉండే. అవి అసలు ఏం జరుగుతుంది, వాట్స్ గోయింగ్ అనేది క్లారిటీ లేని ఒక కన్ఫ్యూజన్లో ఉండే. ఓకే. సో దానికి ఈ పాట కొంచెం వైబీ ఇచ్చేసరికి అవును. కొద్దిగా ఏదో అట్లా. సో ఇప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారైతే. ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాంట్లో. సో పేరడీ సాంగ్స్ పాడేవాళ్ళు అన్నారు. అవును. సో మాకోసం ఒకటి పాడొచ్చు కదా! చిన్నప్పుడు ఒక పేరడీ సాంగ్ పాడేవాడిని. ఆ! నాకు చంద్రబోస్ సార్ పరిచయం అయింది. నేను దానికంటే ముందు, పేరడీ కంటే ముందు ఒక పాట పాడేవాడిని. ఓకే. ఆ పాట ఎవరు రాశారబ్బా అని వెతికితే పాటల పుస్తకం కొనుక్కున్నా నేను. పాటల పుస్తకంలో కింద చంద్రబోస్ అని ఉంది రచన. ఓకే. చంద్రబోస్ ఎవరు అని చెప్పి ఒకరోజు ఈనాడు పేపర్ మా ఇంటి పక్కన ఎవరో కిరాణా కొట్టు దగ్గరకు వచ్చాయి కదా, ఆడికి అప్పట్లో మొబైల్స్ కూడా అసలు లేకుండే లేదు, కదా! ఛాన్సే లేదు. అక్కడ చూసి చంద్రబోస్ సార్ ఫోటో ఉండే, అది కట్ చేసి పర్సులో పెట్టుకున్నాను నేను. ఓకే. అలాంటి చంద్రబోస్ సార్తో ఈరోజు భరతమాషాల విజ్ఞప్తి సినిమాలో ఆయనతో పాటు పేరు చూసుకోవడం అనేది నెక్స్ట్ లెవెల్ ట్రిప్. కదా! నాకు హై ఇచ్చిన రోజు ఈ రోజు. నేను అవును. అదే హై ఫీల్ అయ్యా. యాహ్! ఆయన పేరు కింద నా పేరు ఉండడం అనేది. ఎందుకంటే నా పర్సులో ఎన్నో రోజులు మోసాను నేను ఆయన. ఎన్నో పాటలు స్టేజ్ మీద పాడుకున్నాను నేను. ఆయన మీకు ఇన్స్పిరేషన్ అనుకుంటా కదా ఈ ఫీల్డ్ కి రావడానికి కూడా. ఆయనే చంద్రబోస్ సార్ ఇన్స్పిరేషన్ నాకు. ఆయన ఇన్స్పిరేషన్, ఆయనే పాటకి దారి వేసింది, ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మ్హూ. నిన్న నా స్క్రీన్ మీద ఆయనతో పాటు నా పేరు చూసుకోవడం అనేది బిగ్గెస్ట్ డ్రీమ్ అనమాట. సో ఆయన్ని ఫస్ట్ టైం కలిసి ఉంటారు కదా మీరు. కలిసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా నేను ఉండే? ఫస్ట్ టైం కలిసినప్పుడు చెప్తే మీరు షాక్. ఎట్లా కలిసానంటే, మ్మ్. ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది కదా, ఓకే. యూసఫ్గూడ చెక్ ఆ, పోస్ట్. ఆ. అక్కడ విశాలాంధ్ర అని ఆంధ్రపబ విశాలాంధ్ర బుక్ స్టోర్ ఉండే అక్కడ అవును. ఒక సైడ్ లో. ఓకే. హైదరాబాద్ బిర్యానీ పక్క నుంచి ఇట్లా టర్న్ తీసుకుంటే అక్కడ బుక్ స్టాల్ ఉండే. ఓకే. నేను బుక్స్ కొనుక్కోవడానికి వెళ్తున్నా. ఆ. కొనుక్కొని వెళ్తుంటే టక్ టక్ స్పీడ్గా వెళ్ళి నడుచుకుంటేనే, అప్పుడు బండి కూడా లేదు, నడుచుకుంటే అలా లోపల ఎంటర్ అవుతుంటే ఒక వ్యక్తి ఇలా షార్ట్ వేసుకుని టీ షర్ట్ వేసుకుని ఇట్లా పాస్ అయ్యాడు ఆ. పుస్తకాలు తీసుకొని. ఆ. ముందుకెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే చంద్రబోస్ సార్. ఓ. ఆయన అప్పటికే కారెక్కేశారు. ఆ. నేను పరిగెత్తుకుంటూ అటునుంచి వచ్చి అసలు ఏం మాట్లాడుతున్నానో తెలియదు, ఆయన ఈయనెవరో తెలియదు. నేను సార్ నేను అది సార్ ఇది సార్, అసలు ఆయన్ని కంగారు పెట్టేశాను అసలు లిటరలీ. కార్లో నుంచి కాళ్ళ మీద పడిపోవడంలో బయట నుంచే ఆహా. విండో ఓపెన్ చేస్తుంది. ఆ. ఎవరయ్యా నువ్వు, ఏంటి, ఆగు ఒక్క నిమిషం ఉండు, పుస్తకాలు ఇటు ఉన్నాయి, లోపల పెడతాడు. సార్ అది అంటే అప్పుడు దిగాడు సార్. ఓకే. దిగి సార్ అని కౌగిలించుకుంటున్నా, హక్ చేసుకుంటున్నా. సార్ ఒక విచిత్రం, అందరూ చూసాడు పిచ్చోళ్ళ చూస్తున్నారు అందరు మమ్మల్ని. ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఎవరికి. అలా సార్ నేను ఎట్లా సార్, నేను ఫలానా వ్యక్తిని సార్, అది మిమ్మల్ని మీరంటే ఇష్టం సార్ అంటే, అవునా అన్నాడు. ఓకే, ఏం పుస్తకాలు, ఏమంటే బుక్స్ కొనుక్కోవడానికి వచ్చానంటే, ఆయన తీసుకున్న బుక్స్ లిస్ట్ నాకు ఇచ్చాడు కొన్ని. ఇచ్చి ఈ బుక్స్ చదువు అన్నాడు. చదివి ఏం చేద్దామంటే, సార్ ఇట్లా పాట రాయడానికి వచ్చాను సార్ అంటే, సార్ ఏమన్నాడు, తెల్లగా ఉన్నావు ఎలా ఆర్టిస్ట్ అవ్వా, నాకెందుకు కాంపిటీషన్ నువ్వు అన్నట్టు సరదా జోక్ వేశారు. వేస్తే సార్ అసలు లేదు సార్ అని కాళ్ళు దండం పెట్టాను. దండం పెట్టిన తర్వాత ఫోన్ ఉందా అని అడిగారు. ఉంది సార్ అన్న. నా నెంబర్ తీసుకో. నెంబర్ తీసుకొని ఫోన్ నెంబర్ ఇచ్చారండి. వావ్. గ్రేట్. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ మెసేజ్ పెట్టినా ఏం చేసినా, నేను మధ్యలో తాపసి అని బుక్ రాస్తే ఆ బుక్ లాంచ్ చేసింది కూడా చంద్రబోస్ సార్. అవునవును విన్నాను. 2003 2013లో. 13 ఓకే. సారీ 13 కాదు, 23. 23 సారీ ఓకే. సారీ ఓకే. రీసెంట్ ఆఫ్టర్ లాక్డౌన్ రాశాను. ఆహా. ఆయనే బుక్ లాంచ్ చేశారు నాది. ఓకే. అండ్ బ్యాక్ ఎండ్ లో ఒక ఇది ఉంటే చదివి నాకు అప్రిషియేట్ చేయడం, అవన్నీ ఎంత మెమొరబుల్ అంటే, ఓకే. ప్రతిసారి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోదామా అనుకున్న ప్రతిసారి ఇలాంటి తగులుతుండే అప్పుడప్పుడు. ఓకే. ఇలా ఇవే వచ్చి హోల్డ్ చేస్తూ ఉండే. తర్వాత చంద్రబోస్ సార్ని అభిమానిగా చాలాసార్లు కలిశాను, చాలాసార్లు మాట్లాడాను, ప్రసాద్ ల్యాబ్లో కలిసినప్పుడు కలిశాను. కానీ ఫస్ట్ టైం ఆయనతో పాటు భరతమాషలలో ఆయన అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే, అరే అద్దం అంటే నువ్వే మరి నే నిజం దాచలేనే అని రాస్తే, నేనేమో వామ్మో అయ్యో వల్లెంకలో నేను కాదు, ఇంత బ్యూటిఫుల్ గా పాడుతున్నారు. ఎప్పుడు పాడాలనుకోలేదా మరి సాంగ్స్? లేదండి. అంటే సింగర్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదా? అట్లా లేదండి, అసలు ఏదో సరదాగా పాడడం. అంటే మనం ఏదైనా ఒక పని కోసం వచ్చాం కదా, పని అయిన తర్వాత వేరే పని వెతుక్కోవాలి, కానీ అవునవును. అన్ని కలుపుకుంటూ వెళ్ళకూడదని. ఓకే. సో తాపసి అని ఒక బుక్ రాసాను అన్నారు కదా, అవునండి. ఏంటండి థీమ్ ఏంటి అసలు? మన లైఫ్లో ఏదైనా డిసిషన్ తీసుకున్నా కానీ, లేదంటే మన ముందు ఒక సంఘటన జరుగుతున్నప్పుడు కానీ, మన లోపల నుంచి ఒక సంఘర్షణ జరుగుతుంది. అవును. అది మైండ్కి హార్ట్కి మధ్యలోనే ఉంటుంది. కరెక్టా కాదా, ఇది కరెక్టా కాదా అనేది. ఈ రెండింటి మధ్య ఏ విషయమైనా సరే, మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి కాఫీ తాగాలన్నా కూడా ఈ రెండింటి మధ్య డిస్కషన్ జరిగిన తర్వాతనే ఒపీనియన్ బయటకు వస్తుంది. అలా మన మైండ్కి ద బ్యాటిల్ బిట్వీన్ థాట్ అండ్ హార్ట్కి థాట్కి మధ్యలో జరిగే యుద్ధం, ఆ రెండింటిని సమన్వయపరచగలిగిన వాడే తాపసి. ఓకే.
అంటే అన్నిటిని కేంద్రీకరించి ఒక చోట నీలో సంఘర్షణ ఏదైనా ఉండొచ్చు, నీలో అంతర్మథనం ఏదైనా ఉండొచ్చు, నీ లోపల ఆ ఘర్షణ ఏదైతే అగ్ని జ్వాల ఏదైనా లోపల రగులుతూ ఉండొచ్చు, కానీ లోపలికి నువ్వు బయటికి ఏం తీసుకొస్తావు, అదే నీ విచక్షణ, నీ నాకు క్రమశిక్షణ. మీ స్టోరీ అందులో రాసినట్లు అనిపిస్తుంది. కరెక్టే. అది ఆ, లాక్డౌన్లో ఆ, నేను లాక్డౌన్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను. అసలే చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండేయండి. అవును. నెక్స్ట్ లెవెల్ ఫైనాన్షియల్గా మెంటల్గా డ్రిప్ అయి ఉండే, లిటరల్లీ డ్రై అనమాట. ఓకే. కరెక్ట్గా లాక్కెళ్ళిపోయారు లాక్డౌన్. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియట్లా. ఇంటి దగ్గర సిచ్యువేషన్ చూస్తే పిచ్చెక్కిపోతుంది. ఓకే. ఏం చేద్దాం అనుకున్నప్పుడు మైండ్లో రన్ అవుతున్న ప్రతి థాట్ని కనుక పేపర్ మీద పెట్టకపోతే అది మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఆ, తీసుకెళ్ళి డంప్ చేయాలని అప్పుడు అవును. ఏదైనా ఒకటి రాద్దామని అనిపించినప్పుడు పెన్ను పేపర్ తీసుకుని రాస్తూ కూర్చునేవాడిని లాక్డౌన్లో. ఉమ్, అలా ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ ఉండేవాడిని. అది పోస్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే సమ్ వేరే ర్యాండమ్ పర్సన్స్ ఇంత ఇన్డెప్త్ రాస్తున్నావు కదా, ఎందుకు ఫేస్బుక్లో వేస్ట్ చేస్తున్నావు, నువ్వు ఎప్పుడో ఒకసారి చెప్పావు కదా పుస్తకం ఎప్పటికైనా రాస్తాను అని. అవును. నేనేదో ప్రేమ కథ రాద్దాం అనుకున్నాను. ఉమ్, సో ఆ ఫ్యాంటసీ అండ్ నాలో అవును. అలాంటి ఏదైనా మన లైఫ్లో కానీ ఏదైనా ఒక చిన్న బుక్ రాద్దాం అనే దాంట్లో ఉండే. ఉమ్, లేదు ఇది ఈ టైంలో కరెక్ట్ టైం, జనాలకి నీడ్, మనకు ఎవడైనా చదివేటోడు కూడా ఎగ్జైట్ అవుతాడు, ఇది రాయి అన్నప్పుడు నేను ఫస్ట్ నాకు మాత్రం ఎవరున్నారు ఈ పెన్ను పేపర్ తప్ప, ఉమ్, నా ఎమోషన్ చెప్పాలన్నా నా బాధ చెప్పాలన్నా నాకు మాత్రం ఎవరున్నారు ఈ పెన్ను పేపర్ తప్ప. ఇది కాయినింగ్, ఫస్ట్ వచ్చిన కాయినింగ్ అండి. ఓకే. అక్కడి నుంచి ఆగలేదు అసలు. ఆ, అదే అందరికి చాలా మందిని హుక్ చేసింది. ఆ బుక్ అవును. తీసుకున్న వాళ్ళందరూ అమెజాన్లో వెనకాల రాసిన నాకు మాత్రం ఎవరున్నారు ఆ, ఆ ఈ పెన్ను పేపర్ తప్ప, అక్కడ హుక్ అయ్యారండి. ఆ ఒక్క లైన్ నన్ను ఆ పుస్తకం రాయడానికి ఉసిగొలిపింది. ఉమ్, అప్పుడు రాసి దాన్ని మళ్ళీ దానికి ఫైనాన్షియల్ స్ట్రగుల్, ఉమ్, లాంచ్ దాన్ని ప్రింట్ చేయడానికి. ప్రింట్ ప్రింటింగ్ నాకు చేయడానికి. ప్రింటింగ్ తెలియదు, ఆ ప్రాసెస్ అవును. తెలియదు నాకు. ఓకే. కనుక్కున్న అక్కడ తిరిగా ఇక్కడ తిరిగా మళ్ళీ ఫైనాన్షియల్, ఉమ్, మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకోవడం, ఉమ్, లేకుంటే మా బాబాయ్ వాళ్ళు ఉండే వాళ్ళ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసి దానంతా సార్ట్ అవుట్ చేసుకుని వెళ్ళి ప్రింట్ చేయించా. ఓకే. ఎవరు చెప్పలేదు యాక్చువల్గా, ఫస్ట్ టైం చెప్తున్నా. 500 కాపీస్ వెళ్ళి ప్రింట్ ఇచ్చా ఓకే. మాస్ ఆఫ్ ట్యాంక్లో. ఓకే. ప్రింట్ అంతా అయిపోయిన తర్వాత నా బుక్ చూద్దామని వెళ్ళా. ఉమ్, ప్రింట్ తీసి చూస్తే ఓకే. బుక్ కట్ చేసినప్పుడు ఇట్లా సైడ్ కట్ అవుతాయి, ఉమ్, అవన్నీ అక్షరాల మీద కట్ అయినాయి. అబ్బా. నా సిచ్యువేషన్ చూడండి ఇప్పుడు. రూపాయి తీసుకొచ్చి పుస్తకంలో అవును. పెడితే అవును. కట్ అయితే 500 బుక్లు వేస్ట్ అయినాయి. ఉమ్, నేను ఆ బుక్ ఓనర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఏంటి సార్ ఇది, మీరు కంపోజ్ చేసినప్పుడు ఒక్క మాట చెప్పుంటే నేను అవును. మీకు చూసుకుంటే అయిపోయేది కదా సార్ అంటే, అతని వాదన నా వాదనలో మధ్యలోకి లిటరల్లీ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పుస్తకాలు తీసుకెళ్ళిపోంటున్నాడు. ఉమ్, ఆ రోజు అతని దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చి పట్ట కన్నీళ్ళు వచ్చేస్తున్నా, ఏడుస్తున్నా. ఏం చేయాలో తెలియదు. బుక్ స్టాల్ బయట, ఉమ్, ప్రింటింగ్ బయట ఉమ్, ఏడ్చి మళ్ళీ లోపలికి వెళ్ళా. ఉమ్, సార్ నా దగ్గర ఇప్పుడు రూపాయి లేదు, ఒక మాట మాత్రం చెప్తున్నా, తల తాకట్టు పెట్టైనా రీప్రింట్కి వెళ్తా, ఓకే. అంతే తప్ప ఇది నా బిడ్డ లాంటిది, దీన్ని మాత్రం మాసిపోయిన బట్టలతో చినిగిపోయిన బట్టలతో బయటికి పంపాను. ఈ 500 కాపీలు ఇక్కడే ఉంచండి, డబ్బులు ఎలా అరేంజ్ చేసుకొని తీసుకొని వస్తాను అలా తీసుకొస్తా అని చెప్పా. ఓకే. అని చెప్పి ఆ రోజు బండి మీద వస్తున్నప్పుడు గాలికి కన్నీళ్ళని వెనక్కి ఎగురుతున్నాయి నాకు. ఉమ్, అప్పుడే లాక్డౌన్ నుంచి బయటకు వస్తే, అది ఎమోషన్ నుంచి వస్తే అదొకటి. అప్పుడు నేను డబ్బుల కోసం వెంపర్లాడుతున్నా, ఆయన యూని ఫోన్ చేశాడు, ఓకే. బుక్ ప్రింట్ అతను. ఆ, అతనికి ఏం అర్థమైందో, నా ఇంటెన్స్లో ఏం చూసాడో తెలియదు. నాన్న ఓ పని చేయి, నా సైడ్ నుంచి కూడా మిస్టేక్ ఉంది, పేపర్ కాస్ట్ డబ్బులు ఇవ్వు, మిగతాదంతా నేను ప్రింట్ చేసి ఇస్తాను. ఆ, తీసుకెళ్ళి పేపర్ కాస్ట్ డబ్బులు ఇచ్చానండి. ప్రాపర్గా 750 పుస్తకాలు ఇచ్చాడు. ఓకే. అది నాకు నెక్స్ట్ లెవెల్ హెల్ప్ అయింది యాక్చువల్లీ. సో ఫైనల్గా ఇప్పుడు మాకు ఒక మంచి బుక్ అందించారు. అండ్ ఈ పేపర్ బాయ్ అండ్ ఈ హలో గురు ప్రేమ కోసమే కొన్ని మీరు స్క్రిప్ట్ కూడా రాయడం జరిగింది కదా, అవన్నీ కూడా ఎలా వచ్చాయి ఆపర్చునిటీస్ అన్ని? పేపర్ బాయ్ అనేది భీమ్స్ గారు మ్యూజిక్ చేశారండి. ఓకే. నేను సంపత్ సార్కి బెంగాల్ టైగర్ నుంచి ట్రావెల్ అవుతున్నా, ఆ, రోజు సెట్కి వెళ్ళేవాడిని. అన్నపూర్ణ మన రామోజీ ఫిల్మ్ సిటీ బైక్ వేసుకుని వెళ్ళిపోయేవాడిని ఇక్కడ నుంచి నేను. ఉమ్, అలా ట్రావెల్ అవుతున్నప్పుడు అతను నెక్స్ట్ సినిమా ప్రొడక్షన్లో ఒక సినిమా ఉందంటే రైటింగ్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఆయనే తీసుకుంది. ఉమ్, నాకు రైటర్గా ఫస్ట్ శాలరీ ఇచ్చింది సంపత్ సార్. ఓకే. దాని తర్వాత నేను మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ యాజ్ స్ట్రగుల్ అవుతుంటే ఉమ్, ఒక యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అయ్యా కంటెంట్ రైటర్గా. ఓకే. సో అక్కడ కంటెంట్ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అవి డైరెక్ట్ చేస్తుంటే అప్పుడు నాకు రంగస్థలం మహేష్ అనేవి ఉన్నారండి, ఆర్టిస్ట్ రంగస్థలం మహేష్, అతను తీసుకెళ్ళి ప్రసన్న గారిని పరిచయం చేశారు. అక్కడ రామ్ గారి హలో గురు ప్రేమ కోసం సినిమా రన్ అవుతుంది, అక్కడ ఆయన దగ్గర రైటింగ్ చేశాను, రైటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మెయిన్ రైటర్గా భలే ఉన్నాడే అని మన రాజ్ తరుణ్ హీరోగా ఆ, ఆయన సినిమా ఒకటి వచ్చింది, అవునవును. ఆ సినిమాకి రైటర్ నేను. దాని తర్వాత రీసెంట్గా బ్యూటీ సినిమా అంకిత్ కొయ్య హీరోగా చేశారు,
సాయి అని డైరెక్టర్ సాయి అవును. శివసాయివర్ధన్ గారు అవును. అవకాశం ఇస్తే యాజ్ ఏ వన్ ఆఫ్ ది డైలాగ్ రైటర్ అండ్ స్క్రిప్ట్ రైటర్గా చేశాను. ఇట్స్ గెట్టింగ్ గ్రేట్ అప్లాజ్ అండి. రీసెంట్గా జీ తెలుగులో రిలీజ్ అయింది అది. అవునవును. చూసాను నేను గూడా. చాలా అసలు ఎంత అంటే ఫుల్ హ్యాపీ అనమాట. అవును. సో ఇప్పుడు నెక్స్ట్ దానికోసం ట్రయల్స్లో ఉన్నాను. అవునా? నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా మరి? ఉన్నాయి, ఒకటి చేస్తున్నానండి. నేను ఓన్ సబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. హ్మ్. ఐ మీన్ టు డైరెక్షన్ ట్రయల్స్ ఇప్పుడు. ఓకే. అండ్ యూట్యూబ్‌లో కూడా 'రింగు రింగుల జుట్టువాడ' ఆ సాంగ్ ఒకటుంది గదా! సో, అది కూడా లిరిసిస్ట్ మీరని విన్నాను. అవునండి. నేను సురేష్ గంగుల అని మా బ్రదర్, మా అన్న అవుతాడు. మేమిద్దరం కలిసి రాసాము అది యాక్చువల్‌గా. ఓహ్! అది ఇప్పుడు 58 మిలియన్ వ్యూస్ దగ్గరలో ఉందండి అది. అవును. అవును. అది ఎట్లా అంటే చాలా ఫేమ్ అయింది కదా! అవునండి. రింగు రింగుల జుట్టుదానా, రంగు రంగుల బొట్టుదానా, నాతో వస్తావా, నాతో వస్తావా, నాతో వస్తావా నల్లాగు బాడవకు, అరే నీ మీదే మనసైందే ఏడవకు. ఎలా అండి? ఎలా వచ్చింది ఆ థాట్ అసలు ఆ పాట రాయాలని? అంటే దానికి ప్రొడ్యూసర్ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు మాకు. వాళ్ళు ఏదైనా యూట్యూబ్ సాంగ్ చేద్దామా అనుకున్నప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్‌తో కూర్చున్నప్పుడు డిస్కషన్‌లో నుంచి పుట్టిన పాటే అండి. ఇంత 2, 3 అనుకున్నా. అక్కడి నుంచి ఒక రిఫరెన్స్ తీసేసుకొని ఆ పాట ట్యూన్ చేసి ఇప్పుడు అది బిగ్గెస్ట్ హిట్ అనమాట యూట్యూబ్ మాకు. ఓకే. అండ్ ఇదే గాకుండా అంటే ఈ ఏవైతే ఫోక్ సాంగ్స్ ఉన్నాయో అవే గాకుండా ఏమైనా మీ దగ్గర నుండి ఇంకేమైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటారా? ఫోక్ వర్షన్‌లోనే లేదండి, గాకుండా రీసెంట్‌గా నేను ఆ! మన దీంట్లో పాట మెలోడీ రాశాను. 12 కానీ రైల్వే కాలనీలో మెలోడీ మీకు వినిపిస్తాను ఒకటి. హ్మ్. 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 కన్నొదిలి కలనొదిలి కనుపాపే ఉంటుందా, నిన్నొదిలి నే కదిలి కాసేపైనా ఉంటానా, నువ్వు పిలిచే పిలుపొదిలి ఎవరేమన్నా వింటానా, నిన్ను గెలిచే దారొదిలి అడుగైనా వేస్తానా, చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే, గల్లబట్టి తొయ్యకే, బెట్టు నువ్వు సెయ్యకే, వాళ్ళు చూపుతోటి పట్టి పట్టి చూడకే, ముతినట్ట తిప్పకే, నన్ను ఎట్ట సంపకే, వాళ్ళు చూపుతోటి చిట్టి గుండె కొయ్యకే, గల్లబట్టి తొయ్యకే, బెట్టు నువ్వు సెయ్యకే, నీలి కళ్ళతోటి పట్టి పట్టి చూడకే, ముతినట్ట తిప్పకే, నన్ను ఎట్ట సంపకే. సూపర్. సూపర్. అయితే మీ దగ్గర నుండి మేము ఇవి గూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. యాహ్! అండి. అండ్ ఫైనల్‌గా బీమ్స్ గారి గురించి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? వెరీ, వెరీ ఎమోషనల్ జర్నీ అండి. నాట్ ఓన్లీ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్ రిలేషన్‌షిప్ కాదండి ఇది. యాజ్ ఎ బ్రదర్, ఒక గైడ్‌గా మనతో పాటు ఎప్పుడు వీళ్ళు అంటే ఇబ్బందులో ఉన్నప్పుడు ఎప్పుడు గూడా వీళ్ళకి పాట ఎలా ఇవ్వాలి అని. ఎందుకంటే 'రవితేజ' లాంటి స్టార్ హీరో సినిమాలో ఒక పాట రాయడం అనేది ఎంత ఇబ్బంది, ఎంత టైం తీసుకుంటుంది, అవును. వాట్ అవును. కైండ్ ఆఫ్ ప్లేస్ అనేది అది మాకు తెలుసు. హ్మ్. సో, అలాంటి వ్యక్తికి మీకు చాలా తొందరగా వచ్చిందనుకోవచ్చా ఆపర్చునిటీ? తొందర అనే పదం నేను వాడలేనండి. ఎందుకంటే బికాజ్ నాకు టైం పట్టింది. బట్ బీమ్స్ గారికి ఉన్న అవకాశం వచ్చిన దాంతో పోలిస్తే ఆయన మాకు చాలా తొందరగానే ఇచ్చారని. ఆయన ఓకే. తొందరగా ఇచ్చారు మాకు. నాకు ఓకే. తొందరగా రాలేదు. ఆ! ఆయన ఇచ్చారు మాకు. ఆయనకు ఒక అవకాశం వస్తే అది మాకిచ్చారు. ఓకే. మాకు నేను ఫస్ట్ మన దీంట్లో రాసినప్పుడు మన 'మాషాతర్'లో రాశాను. హ్మ్. నా గుండె గాలి పటమల్లే ఎగరేసావే, నీ చుట్టూ పక్కల తిరిగేలా గిరిగీసావే, నీ కంటి రెమ్మల్లో కలలను ఎరవేసావే, నీ కంటి చూపులతో వాటిని ఉరి తీసావే, నువ్వు వెళ్ళే దారుల్లోనే పూల వల వేసావే, నే వెళ్ళే దారుల్లోనే నన్ను పడదోసావే, అరే నీలో ఏదో ఉందే లీలా, నేనే ఏదో చేసిందిలా, చిట్టి చిలక నా చిన్ని మొలక, నువ్వు పెట్టి వెళ్ళక నా గుండె మెలిక, నా చిట్టి చిలక నా చిన్ని మొలక, నువ్వు పెట్టి వెళ్ళక నా గుండె మెలిక, హుడియో హుడియో హుడియో. బ్యూటిఫుల్ అండి. బ్యూటిఫుల్ సాంగ్ అది. థ్యాంక్ యూ. యెస్. ఆఫ్‌కోర్స్. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఈ హీరో మూవీలో ఒక సాంగ్ పాడాలి అనంటే ఏ హీరోతో అని చెప్తారు? నేను పాడడం నాది ఇంపార్టెంట్, నాకు సారీ రాయడం. రాయడం. యాహ్! నాకు ఎన్టీఆర్ సార్కి ఐఎమ్ ఏ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ సార్. నేను ఎన్టీఆర్ సార్కి డైహార్డ్ ఫ్యాన్ని. మా ఇంట్లో చిన్న గుడిసెలో ఉన్నప్పుడే మా చిన్న మా ఇంటి సైజు పెరుగుతున్న కొంచెం పెద్ద అయినప్పుడు చేసినప్పుడల్లా ఎన్టీఆర్ సార్ ఒక ఒక పంచె కట్టుకొని
ఒక ఆజానుభావుడు రూపంలో చెయ్యి ఇట్లా అని నిలబడి ఉంటుంది ఫోటో. ఓకే. అది ఎప్పుడు మా ఇంట్లో ఉండేది. సీనియర్ ఎన్టీఆర్ గారు. సీనియర్ ఎన్టీఆర్ గారు. ఆ! మా నాన్న ఆయనకు పెద్ద అభిమాని. ఫ్యానా? సో ఆ! అప్పటి నుంచి ఎన్టీఆర్ సార్ నేను జూనియర్ ఎన్టీఆర్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ! సో ఆయనకి ఎప్పటికైనా ఏదో ఒక రూపంలో సినిమా స్క్రిప్ట్ రైట్ సైడ్ గానీ లేదంటే ఒక పాట రూపంలో గానీ రాయాలనుకుంటున్నారు. ఎప్పటికైనా ఆయన కోసం ఏదైనా స్క్రిప్ట్ అంటే అనుకుంటున్నారా మరి? నేను ఆల్మోస్ట్ అంటే చెప్పడం అనేది చాలా ఈజీ. నా దగ్గర ఉంది అనే మాట వాడడం చాలా ఈజీ గానీ దాన్ని రీచ్ అయ్యి దాని టైం వచ్చినప్పుడు, ఎందుకంటే అవి చాలా విశాలమైన విషయాలండి. అంటే చాలా పెద్ద విషయాలు. దాన్ని రీచ్ అయ్యే దారి అనేది చాలా దూరం. మనం ఇప్పుడు పరిగెడుతున్న స్పీడ్ గానీ, మనం చూసే చూపు గానీ, మనం రాసే రాత గానీ దాన్ని అందుకోలేం. అది ఓకే. అందుకున్న రోజు ఖచ్చితంగా అలాంటి ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. నేనే కాదు. ఓకే. యెస్. ఖచ్చితంగా మీకు ఆ ఆపర్చునిటీ రావాలి. ఎన్టీఆర్ గారికి మీరు స్క్రిప్ట్ గానీ, లేదంటే సాంగ్ గానీ రాసే ఆపర్చునిటీ ఖచ్చితంగా రావాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. పిలవగానే మా స్టూడియోకొచ్చారు. హ్యాపీగా మాతో పాటు పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ అండి. మచ్. అన్న థ్యాంక్ యూ అన్న. అశోక్ అన్నకి థ్యాంక్ యూ. నన్ను ఇక్కడ ఈరోజు పండగ ఇది మా ఇంట్లో వాళ్ళు రేపు మేబీ ఇది చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆఫ్ కోర్స్ మాకు బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చారు. మాతో పాటు వ్యూవర్స్ అందరికీ కూడా. ప్రైమ్ టీవీకి చాలా థ్యాంక్ యూ. ఈ మధ్య కాలంలో నేను ఇచ్చిన చాలా తర్వాత ఇచ్చాను ఇంటర్వ్యూ. ఓకే. సో చాలా హ్యాపీ. మీరు చాలా పాటలు పాడుకున్నాం, సరదాగా మాట్లాడుకున్నాం. అవును. చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దేవ్ గారు. ఇలాంటి మంచి సాంగ్స్ మీరు మాకు ఇంకెన్నో అందించాలని కోరుకుంటూ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి అండి. హ్యాపీ సంక్రాంతి టు యూ. యా థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. మరో చిట్ చాట్తో మళ్ళీ కలుద్దాం. యాంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9.